నామినేటెడ్ పదవుల భర్తీ ఎందుకు ఆలస్యం అవుతుంది? లిస్టు రెడీ అయింది, ఇదిగో రేపు వస్తుంది, ఈ వారంలో వచ్చేస్తుందని వార్తలు వినిపిస్తున్నా లిస్టు మాత్రం బయటికి రావట్లేదు. దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చర్చ నడుస్తోంది. నామినేటెడ్ పదవుల లిస్టు రాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? అడ్డుపడితే ఎందుకు అడ్డుపడుతున్నారు? అసలు నామినేటెడ్ పదవుల భర్తీ వెనుక జరుగుతున్న పరిణామాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తి అవుతుంది. ఇంకా మిగిలింది మరో 2 ఏళ్ల 9 నెలలు మాత్రమే. కానీ ఇప్పటికీ నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పటికే ఇచ్చిన ఫస్ట్ జాబితా వారి పదవీ కాలం ముగియడానికి వస్తుంది. అయినా మిగిలి ఉన్న పోస్టులు భర్తీ చేయడంలో ప్రభుత్వ పెద్దలు విఫలమయ్యారని చెప్పాలి. 10 ఏళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన కార్యకర్తలకి, క్యాడర్కి నామినేటెడ్ పదవులు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన దక్కకపాయే, ఎమ్మెల్సీ ఆశించిన సామాజిక కోణంలో రాకపాయే. కనీసం మంచి నామినేటెడ్ పోస్టు ఇస్తే వచ్చే ఎన్నికల వరకు పబ్లిక్లో ఉండొచ్చనే ఆలోచన చేసినా కావడం లేదాగే అనే నిరుత్సాహంలో ఉన్నారు కొందరు. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఎప్పుడు అడిగినా అదిగో ఇదిగో వచ్చేస్తున్నాయి, ఈ నెల 2వ వారంలో లేదా చివరి వారంలో వస్తాయి, లేదా వచ్చే నెల మొదటి వారంలోనైనా పక్కాగా వస్తున్నాయని అంటున్నారు. అన్ని పోస్టులు రాకపోయినా కొన్ని పోస్టుల భర్తీకి సిద్ధంగా హైకమాండ్ ఉందని, లిస్టు కూడా ప్రిపేర్ అయిందని చెప్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ మాటలు నమ్మి నెల 2వ వారం, చివరి వారం వరకు ఆశతో ఎదురుచూసి డిసప్పాయింట్ అవుతున్నారంటూ ఆశావాహులు. అడిగితే సీఎం రేవంత్ రెడ్డి మేము కలిసి లిస్టు ఫైనల్ చేశామని చెప్తున్నారు. కానీ లిస్టు మాత్రం బయటికి రావడం లేదు. అసలు ఎందుకు మిగిలి ఉన్న పోస్టులు భర్తీ చేయడం లేదు? మొదటి జాబితాలో ఇచ్చిన వారి పదవీకాలం జూన్తో ముగుస్తుంది. దీంతో అప్పుడే ఒకేసారి అన్ని నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందనే టాక్ కూడా ఉంది. మరి నిజంగా అందుకే డిలే అవుతుందా లేదా మరేమైనా కారణం ఉందా అనే చర్చ జరుగుతోంది. దీంతో ఇక్కడ కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారి జాబితా పీసీసీ, సీఎం, మంత్రులు, అలాగే పలువురు సీనియర్ ఎమ్మెల్యే, ఎంపీలు, నాయకుల వల్ల బయటికి రావడం లేదనే చర్చ జరుగుతోంది. ఆయా జిల్లాలో ఒకరి పేరు ప్రతిపాదనకు వస్తే ఎమ్మెల్యేకి నచ్చితే మంత్రికి నచ్చదు, మంత్రికి నచ్చితే ఎంపీ ఎమ్మెల్యేకి నచ్చదు, లేదా ఇన్ఛార్జ్ మంత్రికి నచ్చదు, ఇన్ఛార్జ్ మంత్రికి నచ్చితే జిల్లాలో సీనియర్ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఆ వ్యక్తికి ఇవ్వడం ఇష్టం ఉండదు. ఇలా జిల్లాలో ఎవరికో ఒకరికి అభ్యంతరం ఉండడంతో లేట్ అవుతుందనే చర్చ ఒకవైపు ఉంది. అయితే జిల్లాలో ఎలాగో అలా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయి లిస్టు రాష్ట్ర స్థాయికి చేరితే పార్టీ పెద్దకో ప్రభుత్వ పెద్దకో కొందరు పేర్లు చూడగానే నామినేటెడ్ పదవుల లిస్టు ప్రక్రియ ఆగిపోతుందనే టాక్ సైతం నడుస్తోంది. ఇక ఇవన్నీ కష్టాలు పూర్తి చేసుకుని లిస్టు ఫైనల్ గా హైకమాండ్ వద్దకి చేరితే రాష్ట్రంలో తొలగించలేని పేర్ల పైన లాబియింగ్ చేస్తున్నారట కొందరు నేతలు. హైకమాండ్ వద్ద ఉన్న పరిచయాలతో అతనికి వద్దండి, ఇతనికి ఇవ్వండి అంటూ కొందరి రికమెండేషన్లు వెళ్తున్నాయట. దీంతో లిస్టు ప్రిపేర్ అవ్వడం, చర్చకు రావడం, మళ్లీ ఆగిపోవడం జరుగుతుందనే టాక్ నడుస్తుంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినా నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరుగుతోంది. దీని కారణంగా పార్టీ నేతల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తి నెలకొంది. పదవుల కోసం చాలా మంది ఆశావాహులు పోటీ పడటం, గ్రూప్ రాజకీయాలు, అధిష్టానం వద్ద లాబియింగ్ వల్లే నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్ అవుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు తాము కష్టపడి గెలిపించిన నేతలే తమకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పార్టీలో ఇంటర్నల్ గా చర్చ నడుస్తోంది. అలాగే తమ వర్గం కాదు, మా వర్గం వారికే ఇవ్వాలనే పట్టుదలతో పోవడం వల్ల కష్టపడ్డ వారికి పదవులు రాకుండా పోతున్నాయని మరికొందరు అసంతృప్తిలో ఉన్నారట. ఇక త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటనలు వస్తున్నా ఆశించిన స్థాయిలో పనులు జరగకపోవడంతో కార్యకర్తల్లో నిర్వేదం పెరిగిపోతుంది. మరి ఈ సమస్యకు నిజంగా జూన్లోనైనా తెరపడుతుందా? నామినేటెడ్ పోస్టుల భర్తీ క్లైమాక్స్ లో ట్విస్ట్ లాగే కొనసాగుతుందో, లేక ఆశావాహులకు పదవులు దక్కేదెప్పుడో చూడాలి.